హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనల్ ఎలైట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్కి సంబంధించి ఎవరైతే అడ్వాన్స్డ్ సప్లై రాస్తున్నారో, అదేవిధంగా ఎవరైతే ఎంసెట్ క్వాలిఫై అయ్యి అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక రకంగా గుడ్ న్యూస్గానే చెప్పొచ్చు. సంబంధించి ఈ వీడియోలో మనం క్లియర్గా షేర్ చేసుకుందాం. సో ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కరెక్షన్స్, అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్స్ కరెక్షన్స్ ఏపీలో చూసుకున్నట్టయితే ఆన్లైన్ కరెక్షన్ అనేది జరుగుతూ ఉంది. ఈ ఆన్లైన్ కరెక్షన్స్ అన్నీ కూడా ఒక 10 days ప్రాసెస్ ఇచ్చి కొంత టైం స్కెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. జనరల్గా ఇది ఎప్పటికీ రిజల్ట్స్ వస్తాయన్న దాని మీద ఒక వీడియో కూడా నేను షేర్ చేశాను. ఇటు పరిస్థితిలో మనకి June 15th ఏపీ ఇంటర్ ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉన్నాయి. అది అందరికీ ఒక డౌట్ ఉండేది, ఈ రిజల్ట్స్ వచ్చేలోపు కౌన్సిలింగ్ డేట్ ఏమైనా అనౌన్స్ అవుతుందా, ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్ ఏమైనా అనౌన్స్ అవుతుందా, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయనే టెన్షన్ అందరూ పడేవారు. అయితే అనుకోకుండా ఏపీ ఎంసెట్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి కొద్దిగా లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందువల్ల అనేది ఆల్రెడీ దానికి సంబంధించి కూడా ఒక వీడియో షేర్ చేశాను. చైర్మన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ రాజీనామా చేయడం, ఈ రాజీనామాని యాక్సెప్ట్ చేయకుండా ఇంకా దాన్ని ఒక మెడికల్ లీవ్లో ఉంచడం, 19th వరకు మెడికల్ లీవ్లో ఉంచారు. సో ఆ ఆయన మళ్ళా జాయిన్ అయ్యే వరకు కానీ, ఒక అధికారి అపాయింట్ అయ్యే వరకు కానీ, గవర్నమెంట్ కొత్తగా ఫార్మ్ అయ్యేందుకు కానీ, ఇవంతా ఒక ప్రాసెస్ అయ్యేసరికి కొంత టైం పడుతుంది. ఈ టైం అట్లీస్ట్ తీసుకుని ఒక 1 week to 10 days అనేది డెఫినెట్గా పడుతుంది. కాబట్టి ఈ 10 daysలో ఇంటర్ రిజల్ట్స్ అనేవి మ్యాక్సిమం వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ అలా అయిపోతున్నాయి. కాబట్టి ఒక రకంగా ఇది శుభవార్త అనుకోవచ్చు. ఎందుకంటే ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ కూడా వచ్చినట్టయితే, ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ కూడా రిలీజ్ అయినట్టయితే సప్లైలో ఉన్నటువంటి స్టూడెంట్స్, అలాగే అడ్వాన్స్డ్ సప్లై రాసిన స్టూడెంట్స్, ఎంసెట్కి ఎవరైతే ఎంసెట్ ద్వారా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ చాలా టెన్షన్గా ఫీల్ అయ్యేవారు, టైం స్కెడ్యూల్ సరిపోతుందా లేదా అని. సో ఇప్పుడు ఈ రకంగా అనుకోకుండా ఎగ్జామ్స్ రిజల్ట్స్ రిలేట్ అవ్వడం వలన ఇది ఎవరైతే అడ్వాన్స్ సప్లై రాశారో వాళ్ళందరికీ కూడా ఒక రకంగా ఒక వెసులుబాటు కలిగినట్టుగానే అయ్యింది. రిజల్ట్స్ 15th లోపు డెఫినెట్గా మీకు వస్తాయి. అదేవిధంగా ఎంసెట్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ కూడా 15th లోపే ఏదో ఒక టైంలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా రెగ్యులర్ స్టూడెంట్స్ ఎలా అయితే ఎంసెట్కి వెళ్ళారో అదేవిధంగా ఈ స్టూడెంట్స్ కూడా ఎంసెట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు జాయిన్ అయ్యే అవకాశం అనేది కలుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఇక దీనికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేషన్ ఇది. ఇంకా దీనికి ఏమైనా సంబంధించిన అప్డేట్స్ ఉన్నట్టయితే మీకు డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను. అయితే ఈలోపు మీరు అందరూ చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైతే ఎంసెట్ కౌన్సిలింగ్కి అప్లై చేయాలనుకుంటున్నారో, ఇంటర్ రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ చేయాల్సిన పని ఏంటంటే, ఎంసెట్ కౌన్సిలింగ్కి ఏ సర్టిఫికెట్స్ అయితే కావాలో ఆ సర్టిఫికెట్స్ అన్నింటినీ కూడా ఈలోపు రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్గా మీరు అందరూ రెడీ చేసుకొని కౌన్సిలింగ్ కూడా మీరు సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఏ సర్టిఫికేట్స్ కావాలి, ఏ డాక్యుమెంట్స్ మనం రెడీ చేసుకోవాలని దాని మీద నేను గతంలో కూడా ఒక వీడియో చేశాను. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సిద్ధం చేసుకొని ఆశిస్తున్నాను, ఎంసెట్ కౌన్సిలింగ్ రెడీ అవుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.